ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, నువ్వు చేసే తప్పు ఏంటి అనేది నువ్వు కాస్త ఆలోచించమ్మా. తెలియడం లేదా? అయితే నీ బాబా చెప్పేది విను. నువ్వు కోరింది కోరినట్లుగా నేను నీకు దక్కేలా చేస్తాను. అలానే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా నీ కళ్ళకు కట్టినట్లు తెలిసేలా నేను చేస్తాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే వింటే ఖచ్చితంగా దాన్ని నువ్వు సర్దుకుంటావమ్మా. నీ జీవితాన్ని మార్చుకుంటావు కూడా. నమ్మి ఈరోజే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు మనం ఎలాంటి తప్పు చేస్తున్నామో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, నీకే తెలియకుండా నీ జీవితంలో ఒక తప్పుని చేస్తున్నావమ్మా. నీ జీవితంలో నువ్వు చేసే తప్పుల్ని గమనించేది ఎవరు? నువ్వు కొన్ని తప్పుల్ని చేస్తూ ఉంటావు. ఆ తప్పుల్ని గమనించేది ఎవరు? వాటిని నువ్వే సరిదిద్దాలి. వాటిని నువ్వే సరిచేసుకోవాలమ్మా. నీకున్న ఈ తప్పులన్నిటినీ కూడా సరిచేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది చెప్పు? ఇలా ఇవన్నీ కనుక్కోవాలి కదా. ఇవన్నీ కూడా ఈరోజు నీ బాబా తెలియజేస్తాను. అవన్నీ తెలుసుకో అమ్మా. బాబా, మరి నేను ఏం తప్పులు చేశాను బాబా? నాకు తెలిసి నేను ఏమీ కూడా చేయలేదే. న్యాయంగా ఉన్నానే, అందరితో న్యాయంగానే ఉన్నానే. తెలిసి ఎవ్వరికి కూడా హాని చేయలేదు కదా బాబా. మరి ఏంటి మీరు ఏమో నాకు నేను తప్పు చేశానంటున్నారే? ఏం చేశాను బాబా? మరి నేను దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని నన్ను అడుగుతున్నావు కదా. బిడ్డా, అన్నిటికీ సమాధానం చెబుతాను, వినమ్మా. నీది ఎంత మంచి మనసో నాకు తెలుసమ్మా. ఇక ఆ మంచి మనసు ఇతరులకి మంచి చేయాలని ఆరాటపడుతుంది. కానీ నీకు తెలియకుండానే అనుకోని కొన్ని తప్పుల్ని చేస్తున్నావు. వాటిని సరిదిద్దుకోవాలి. ఆ తప్పులు ఎలా ఉంటాయంటే, నీకు న్యాయంగా ఉంటుంది కానీ అది గబుక్కున అనేస్తావు. కానీ అది ఇతరుల మనసు బాధ పెడుతుంది. అది ఇతరులకి నీకు తెలియకుండానే కొంచెం వాళ్ళకి నష్టమే కదా. అలానే మన కష్టం కలుగుతుంది కదా. అది కూడా నువ్వు చేసిన తప్పే కదమ్మా. అందుకే బిడ్డా, ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి అనేది ఎంత ముఖ్యమో అచ్చు అలానే నువ్వు కూడా నీ ఇష్టాలని తెలుసుకోవాలమ్మా. ఇక్కడ చెబితే వాళ్ళకి బాధ కలుగుతుంది, అలా నువ్వు ఆలోచించి మాట్లాడాలి. నీ తప్పుల్ని గమనించేది ఒకరు, పరమాత్మ మరొకరు. కానీ నా అంతరాత్మకి నేను న్యాయంగానే ఉన్నాను, నేను నిజాయితీగానే ఉన్నాను, ఏ తప్పు చేయలేదు అని నీకు అనిపిస్తుంది కదా. బిడ్డా, కొన్ని తప్పుల వల్ల ఇతరులకి కష్టం కలిగినా నష్టం కలిగినా అది కూడా తప్పే కదమ్మా. వాటిని నువ్వు సరిదిద్దుకోవాలి. ఎవరైనా చెప్తే వెంటనే కోప్పడకుండా నేను సరిచేసుకుంటానని నెమ్మదిగా చెప్పు. అహంకారం అనే ఒక పొగరు అనేది నీ మాట తీరులో అస్సలు ఉండకూడదు, సరేనా? 2 రోజుల క్రితం నీ సాయి దగ్గర ఒక మాట అడిగావు కదా, బాబా, నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? నేను చేసే పని ఎప్పుడు సక్సెస్ అవుతుంది బాబా అని నువ్వు అడిగావు కదా. దీనికి సమాధానం చెబుతాను, వినమ్మా. ఏది ఏమైనా సరే తల్లి, ఒక సమస్య వచ్చినప్పుడు అందుకు పరిష్కారం కూడా ఉంటుంది. అది నీ చేతుల్లోనే ఉంటుంది, మరొకసారి కాలం చేతుల్లో ఉంటుంది. కాబట్టి కొన్ని కాలం చేతుల్లో వదిలేయాల్సింది. నీ వల్ల అయినంత వరకు నువ్వు కృషి చేశావు, శ్రమించావు, కష్టపడ్డావు, ప్రయత్నించావు. కానీ ఇన్ని చేసినా కూడా అది పరిష్కరించడం కుదరడం లేదంటే తప్పకుండా అది కాలం వల్ల మాత్రమే అవుతుంది. కాస్త వేచి ఉండు. నువ్వు చేసే పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఆలోచించిన దొరకని సమస్యకు పరిష్కారం కాలం చూపుతుంది. కాకపోతే అందుకు కాస్త ఓపిక, సహనం ఉండాలి. ఆ సహనం అనేది పాటించినప్పుడు నువ్వు ఏ సమస్య అయితే తలకిందులుగా ఉన్నావో అది పరిష్కరించబడుతుంది.
నువ్వు చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితేనే కదా ఆ చదువు వంటపడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తేనే ఆ పూజకు సార్థకత, ఫలితం ఉంటుంది. భగవంతుడు ఆశీర్వదిస్తారు. అలానే మనసుతో చేసే పనులు ఎంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చేసే ఆడంబరాలకు విలువ ఇవ్వకూడదు. భగవంతుడు కూడా నువ్వు చేసే మంచి పనులకు మాత్రమే విలువ ఇస్తాడు. మంచితనానికి మాత్రమే గౌరవం ఇస్తారు. మంచితనాన్ని మాత్రమే సహకరిస్తాడు. కాబట్టి నీ బాబా చెప్పినట్లు విను. ఆ మంచితనాన్ని ఏ సందర్భంలో కూడా వదులుకోకు. నీకు కష్టం కలిగిన ఆ మంచితనం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకు. ఇది నువ్వు ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం. జీవితంలో ఎవ్వరిని నువ్వు తగ్గించి మాట్లాడద్దమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. అప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు కొంచెం పక్వం చెందావు. నువ్వు తగ్గించి మాట్లాడు, ఎవరిని బాధించవు. అలానే నీ విలువ తగ్గేటట్లు నువ్వు చూసుకోకూడదు. ఎప్పుడూ కూడా నీ విలువని తగ్గించుకొని అస్సలు ఉండద్దమ్మా. ఇదిగో, ఈరోజు నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి కాలాన్ని ఎప్పుడూ కూడా ఎగతాళి చేయనంత వరకు నీకు మంచే ఉంటుంది. అలానే ఒకరిని కిందకి లాగాలి, కిందకు దించి మాట్లాడాలి అనే ఒక ఎన్నం అనేది నువ్వు మానుకోవాలి. కాబట్టి ఈ బాబా చెప్పే మాట ఏంటో అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎంత గొప్పవాణివైనా సరే విర్రవీగకు, అణిగిమణిగి ఉండు. నాకేంటి అనే అహాన్ని పెంచుకోకు. ఏది కూడా భగవంతుని చేతిలో ఉంటుంది, కాలం చేతిలో ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదమ్మా. ఈ పక్వాన్ని, ఆ మన పక్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. అంతే తల్లి. అన్నీ కూడా సామరస్యంగా మారుతాయి. ఇక నువ్వు బాగా సంపాదించి ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలి, ఈ నగలు కొనాలి, ఆస్తిపాస్తులు కొనాలి. మంచిదే. రేపటి కోసం పోగు చేసుకోవడం, నీ భావి తరాల వారసుల కోసం మంచిగా సంపాదించడం మంచిదే. కానీ ఏదైనా కూడా వస్తువుల్లో ఆనందం ఉండదు, నీ మనసులో ఉంటుంది. ఎంత ఆనందంగా ఉండాలంటే అది నీ మనసుకే సాధ్యమవుతుంది. నీకు ఇష్టమైన వస్తువులన్నీ కొంటావు, కాను నీకైనా వాళ్ళు లేకపోయినా, మనసు అనేది బాలేకపోయినా ఆ సంతోషం నిలుస్తుందా? లేదు. కాబట్టి సుఖశాంతులు సంపదలలోనూ ఆడంబరమైన వస్తువుల్లోనూ ఉండవు, సంతృప్తి పడ్డంలో ఉంటుంది. నీ మనసు నువ్వు సంతృప్తి పరుచుకోవాలి. ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి ఉండదని తెలుసుకో. ఆ శాంతిని నీ మనసులోనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధాలను వదులుకోకు. శాశ్వతమైన అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నీ అనుకునే బంధాన్ని వదులుకోకు. అలా చేస్తే అన్నీ ఉన్నా అనాథలుగానే మిగిలిపోతావు. అన్నీ ఉన్నాయి, కానీ నీ అనే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది, ఎసర్లో వేస్తే అన్నం అవుతుంది, బొగ్గులో వేస్తే చేతబడి అవుతుంది, పసుపుతో కలిపితే ఆశీర్వదించి అక్షింతలుగా వారుతాయి. నువ్వు కూడా అంతే. నలుగురిలో కలిస్తేనే నీ విధానాన్ని బట్టి నీ యోగ్యత ఉంటుంది. ఎక్కడా కలవకుండా ఒంటరిగా ఉంటే, ఎవరిలో కలవకుండా ఉంటే నీ గుర్తింపు అనేది అస్సలు ఆగదు. నలుగురితో సరదాగా ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి నలుగురిలో కలువు. నీ యొక్క యోగ్యత అనేది నీ విలువ పెంచుకో. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు. ఇక నువ్వు ఏదైనా సాధించాలి అంటే కొన్ని అడ్డంకులు, కష్టాలు వస్తుంటాయి. నీ దారిలో ముళ్ళున్నాయని ఆ యొక్క నడకను ఆపేస్తే ఎలా తల్లి? లక్ష్యం దూరమైపోతుంది కదా. అప్పుడు నీపై ఎంతోమంది విమర్శలు నిన్ను హేళన చేస్తున్నాయో, దెప్పి పొడుస్తున్నాయో, లేదా నిన్ను ఏదో ఒక విధమైన విమర్శలతో బాధ పెడుతూ ఉంటారు. వాటిని విమర్శలుగా కాకుండా ఆశీర్వాదాలుగా తీసుకో. నిన్ను అవహేళన చేసిన వాళ్లే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా గెలుపు వైపు అడుగువేయి. ఆస్తి అంతస్తులు లేవని ఆలోచన వదిలే, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకో. అదే నీకు ఆయుధం. దానితోనే ముందుకు అడుగువేయి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం నీ ముందు ఉంటుంది. విజయం వచ్చే తీరుతుంది. నీ సాయి ఏదైనా కూడా
నీకోసం మాత్రమే కదా. నీ దారి మంచిగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా నీ వైపే చూస్తూ ఉన్నాను. నా బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటాను. నీకు తెలుసు కదా, నన్ను మొక్కిన వారికి ఎప్పుడూ కూడా వారి కోరికలు తీరవు అన్న మాటకి స్థలమే ఉండదు. దేనికైనా సరే ఓపిక అవసరం తల్లి. శ్రద్ధ సబూరితో ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఓపికతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. నువ్వు కోరింది నీకు దక్కుతుంది. అలా దక్కేలా నీ బాబా చేస్తారు. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. అన్నీ కూడా నీకు నచ్చినట్లుగా నీకు అనుగుణంగానే మారుతాయి. నీ బాబాపై నమ్మకంతో కాస్త మనసు పెట్టి ఇది విన్నావు కదా, ఇక సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడు ఉండి నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను. ఇక నువ్వు భయపడకు, బాధపడకు, ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.